హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఏపీ జాగ్రఫీ పార్ట్ 2 వీడియో చేస్తున్నాను. సో సో మనము నవ్యాంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఉనికి. సో మన ఆంధ్రప్రదేశ్ తాళం చెవి ఆకారంలో ఉంటుందన్నమాట. తాళం చెవి ఆకారంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనేది. సో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము, 12 డిగ్రీల 37 నిమిషాలు ఉత్తర అక్షాంశంలో విస్తరించిందనమాట మన ఆంధ్రప్రదేశ్ అనేసి. సో మన వైశాల్యం ఎంత అంటే 160,205 చదరపు కిలోమీటర్లు అనమాట. 2014 జూలై 17వ తారీఖు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినారనమాట. 7 మండలాలని. తర్వాత 162,970 చదరపు కిలోమీటర్లకి వైశాల్యం పెరిగిందనమాట. సో మన భారతదేశంలోని 7వ అతిపెద్ద రాష్ట్రం వైశాల్యంలో ఎంత అంటే 4.95% అనమాట. భారత వైశాల్యంలో ఏపీ శాతం అనమాట. సో వైశాల్యంలో ఫస్ట్ 7 పెద్ద రాష్ట్రాలు ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. సో దీనికి షార్ట్కట్ అనేం లేదు. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే రామ మగ్ అనేది గుర్తుపెట్టుకోండి. రామ మగ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత రామ మగ్, తర్వాత క్యాప్. ఓకే, రామ మగ్ క్యాప్ అనేది గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఆర్ఏ రిప్రజెంట్స్ రాజస్థాన్, ఎంఏ రిప్రజెంట్స్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ మగ్లో ఎం రిప్రజెంట్స్ మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, కే కర్ణాటక, ఏపీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఇంకా ఫైనల్గా ఒడిస్సా అన్నమాట. సో అర్థమైందా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆర్ఏ అంటే రాజస్థాన్, ఎంఏ అంటే మధ్యప్రదేశ్, ఎం అంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జీ అంటే గుజరాత్, తర్వాత కేఈ అంటే కర్ణాటక, గుజరాత్, కే రిప్రజెంట్స్ కర్ణాటక, ఏపీ రిప్రజెంట్స్ ఆంధ్రప్రదేశ్, లాస్ట్లో వచ్చేసి ఒడిస్సా అనమాట. సో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు 1953లో అది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 జిల్లాలు ఉండేటివి. మళ్ళీ 12వ జిల్లాగా ప్రకాశం జిల్లాని యాడ్ చేశారనమాట. 1970లో ఫిబ్రవరి 2న 12వ రాష్ట్రంగా ప్రకాశం డిస్టిక్ని చేశారనమాట. ప్రకాశం డిస్టిక్లోకి ఏ మండలాలను కలిపి ఒక ప్రకాశం డిస్టిక్గా చేశారంటే నెల్లూరులోని కుందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి, తర్వాత గుంటూరులో అద్దంకి, ఒంగోలు, కర్నూలు, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం ఇవన్నీ కలిపి ప్రకాశం డిస్టిక్గా చేశారు. అదే 1979 జూన్ విశాఖ, శ్రీకాకుళంలోని ప్రాంతాలను కొన్ని కలిపి విజయనగరం జిల్లాగా చేసి 13 జిల్లాలు అయ్యాయన్నమాట. సో ఫస్ట్ అతిపెద్ద జిల్లా అనంతపూరు, సెకండ్ అతిపెద్ద జిల్లా కర్నూలు అనమాట. నెక్స్ట్ చిన్న జిల్లాల్లో ఫస్ట్ చిన్న జిల్లా వచ్చేసి శ్రీకాకుళం, రెండవది విజయనగరం. సో ఫస్ట్ అతిపెద్ద ఏటీపీ, చిన్నది శ్రీకాకుళం, సెకండ్ అతిపెద్ద కర్నూలు, సెకండ్ అతి చిన్న విజయనగరము. సో ఏపీ సరిహద్దు రాష్ట్రాలు ఏమి అనేది చూద్దాము. నెక్స్ట్ సో ఏపీ తీరరేఖ పొడవు వచ్చేసి 974 కిలోమీటర్లు ఉందన్నమాట. ఏపీ తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లు ఉంది. ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ అనమాట. ఆంధ్ర తీరాన్ని మనము సర్కారు తీరం అని కూడా పిలుస్తాము. తీరరేఖ జిల్లాలు వచ్చేసి 9. అత్యధిక తీరరేఖ ఉండేది వచ్చేసి శ్రీకాకుళం 200 కిలోమీటర్స్, పశ్చిమ గోదావరి 21 కిలోమీటర్స్. సెకండ్ హైయెస్ట్ తీరం వచ్చేసి నెల్లూరు అన్నమాట. సో మనకి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తాళం చెవి ఆకారంలో ఉంది కదా. సో ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి చూస్తే అనంతపురం, చిత్తూరు, కర్నూలు వచ్చేసి కర్ణాటక బార్డరు, ప్రకాశము, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి తెలంగాణ, ఈస్ట్ గోదావరి మాత్రమే ఛత్తీస్గఢ్, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఒడిస్సాకి సంబంధించి ఉంటాయి అన్నమాట. చిత్తూరు, నెల్లూరు తమిళనాడుకు సంబంధించింది ఇది. సో ఛత్తీస్గఢ్ 1 డిస్ట్రిక్ట్, తమిళనాడు వచ్చేసి 2 డిస్ట్రిక్ట్స్ అనమాట. నెక్స్ట్ కర్ణాటక 3 డిస్ట్రిక్ట్స్, ఒడిస్సా 4 డిస్ట్రిక్ట్స్, తెలంగాణ 6 డిస్ట్రిక్ట్స్తో మనకి బార్డర్ స్టేట్స్ అనేటివి ఉన్నాయన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో. సో దాన్ని సిటీ కోడ్ అని గుర్తుపెట్టుకోండి.
తర్వాత మనకి పోలవరంకి సంబంధించి పోలవరం ముంపు మండలాలు అనేసి ఉన్నాయి. అవి ఖమ్మం జిల్లాలోని ఆ 7 మండలాలని మనకి 2014 జూలైలో ఆంధ్రప్రదేశ్లో కలిపినారనమాట. సో అవి పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పూర్తిగా వచ్చేసి ఏవి పాక్షికంగా ఏవి అనేది చూద్దాము. పశ్చిమ గోదావరిలో పూర్తిగా వేతర్పాడు, కుక్కనూరు అనే గ్రామాలు. నెక్స్ట్ పాక్షికంగా వచ్చేసి బుర్గంపాడు. తూర్పుగోదావరి పూర్తిగా కూనవరం, యుఆర్పురం, చింతూరు, పాక్షికంగా భద్రాచలము.